నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. సుప్రీంకోర్టులో ఒక కీలక పిటిషన్ దాఖలవుతూ వచ్చింది. ఆ పిటిషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి సరళపైన, దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియపైన, అలాగే దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహారం పైన. దేశంలో ఎన్నికలకు సంబంధించిన సరళ మీద పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. దీని మీద తీవ్ర స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. దేశంలో ఎన్నికలు సరిగా జరగట్లేదు, దొంగ ఓట్ల ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. ఇటీవల దేశానికి సంబంధించి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపించిందంటూ కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు మాట్లాడుతూ వచ్చాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలపైన కూడా దొంగ ఓట్లు ఉన్నాయి, సుమారు 52 లక్షల ఫేక్ ఓట్స్ కూడా నమోదయ్యంటూ కూడా ఒక డేటా కూడా బయటకు వస్తూ వచ్చింది. అయితే దీని మీద ఇప్పటి వరకు కూడా ఎన్నికల కమిషన్ సరైన సమాధానం ఇవ్వలేదు, దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. అయితే ఇదే నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలవుతూ వచ్చింది. ఎన్నికలు సక్రమంగా జరగాలంటే, దొంగ ఓట్లు లేకుండా పారదర్శకమైనటువంటి ఎన్నికలు జరగాలంటే థంబ్ ఇంప్రెషన్ కానీ, ఐ కాంటాక్ట్ కానీ తీసుకొని తద్వారా ఎవరైతే ఓటర్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాలిడిటీని ప్రూవ్ చేసిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకు అనుమతి ఇవ్వండి అంటూ కూడా చెప్తున్నారు. ఆల్రెడీ ఇలాంటి ప్రక్రియని ప్రస్తుతం ఆన్గోయింగ్ ఎన్నికలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి 5 స్టేట్స్ ఎలక్షన్స్ ఏమన్నాయో వాటిని మినహాయిస్తే రాబోయేటువంటి ఏ ఎన్నికలైనా ఈ ప్రక్రియ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే దేశంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయి. అలాగే దేశానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ పైన, ఎన్నికల సరళపైన ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉండదు అంటూ కూడా ఈ పిటిషన్ యొక్క సారాంశం. నిజంగానే అలాంటి పరిస్థితి ఈరోజు ఉంటుందా దేశానికి సంబంధించి? ఎందుకంటే 140 కోట్ల మంది ఉన్నటువంటి ఈ జనాభా ప్రాతిపదికన ప్రతిదానికి కూడా ఓటు వేయాలన్నా కూడా థంబ్ వేస్తేనో, లేదంటే ఐ కాంటాక్ట్ ద్వారా ఐ డెస్టిటీకి సంబంధించిన అంశం తీసుకుంటేనో ఓటు వేసే పరిస్థితి ఈ దేశంలో ఉండే అవకాశం ఉంటుందా? ఒక రోజులో అలా చేస్తే ఎన్నికల ప్రక్రియ ముగిసే పరిస్థితులు ఉంటాయా? సో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు మాత్రము ఈ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తూ వచ్చింది. దీని మీద విచారణ చేస్తామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తెలుపుతూ వస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి సాధ్యాలేంటి? ఈ పిటిషనర్ దీనికి సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి మాట్లాడదాము. నాతో పాటు శర్మ గారు ఉన్నారు, శర్మ గారితో డిస్కస్ చేద్దాం. శర్మ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఎన్నికల సరళి మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా మంది చాలా తెలియని అంశాలను కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. సో అదంతా పక్కన పెడితే ఈరోజు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ రైజ్ అవుతూ వచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. విచారణ అర్హత ఉందంటూ కూడా సుప్రీంకోర్టు తెలుపుతూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఆ పిటిషనర్ ఉన్నారో ఆయన డిమాండ్ చేస్తున్నట్టు థంబ్ ఇంప్రెషనో, లేదంటే ఐకి సంబంధించినటువంటి కాంటాక్ట్ను తీసుకొని మనం వ్యాలిడ్ ఓటీగా పరిగణించే పరిస్థితి ఉంటుందా ఈ దేశంలో? ఒకవేళ అలానే జరిగితే ఒక ఎన్నికల ప్రక్రియ ఒక రోజులో పూర్తయ్యే పరిస్థితులు ఉంటాయా? అశోక్ గారు, నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంట్రడక్షన్లో మీరు చాలా అద్భుతంగా చెప్పారు. 140 కోట్ల జనాభా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా మనం ఉన్నాం కాబట్టి, అలాగే మనకున్నటువంటి ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ కానీ, అవేర్నెస్ లెవెల్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అసలు ఇటువంటి ఊహ మనం చేయగలమా? ఎందువల్ల అంటే ఆధార్ కార్డు విషయంలో మనం చూసాం. ఈనాటికి కూడా ఆధార్ కార్డు తీసుకోవాలంటే ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాస్త బయోమెట్రిక్ విషయంలోనే ఎంతో గందరగోళాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే బెంగాల్లో రోహింగ్యాస్ కూడా ఆధార్ కార్డుతో తిరుగుతున్నారు. మరి వారికి ఎలా వచ్చింది ఆధార్ కార్డు? మరి ఆధార్ కార్డు యొక్క శాంక్టిటీ ఏంటి? మరి ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు నిజంగా వీళ్ళు అన్నట్టు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల మనం నకిలీ ఓట్లను నిరోధించగలమా అనేది మనం ముందుగా ఆలోచన చేయాలి. ఎందువల్ల అంటే ఇక్కడ ఫెల్ట్ నీడ్ అనేది ఉంది, కానీ అది నిజంగా ఫీజిబులా కాదా అని చూడవలసిన అవసరం కూడా ఉంది, బాధ్యత కూడా ఉంది మనకు. నాకేమనిపిస్తుందంటే ఇది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీని మనం ఎలివేట్ చేయాలి ఫస్ట్. ఎలివేట్ చేసిన తర్వాత ఆ ఎలివేషన్కి అనుగుణంగా టెక్నాలజీని మనం ప్రవేశపెట్టాలి. ఇంకోటి, టెక్నాలజీ అడాప్షన్ అనేటువంటిది కూడా మనిషి యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. అలాగే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. మనం ఎలక్షన్ అని అన్నప్పుడు ప్రతి గ్రూప్కు తగినట్టు ఉండాలి. ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకు వాళ్ళు న్యూ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి టెక్నాలజీ అడాప్టేషన్ అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ వాట్ అబౌట్ ద రెస్ట్? ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ విషయం తీసుకున్నట్టయితే వాళ్ళకి అడాప్టేషన్ తక్కువ. ఇంకొకటి, వాళ్ళల్లో ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. మీరు అన్నట్టు ఇప్పుడు ఐరిస్ కనుక తీసుకున్నట్టయితే ఐరిస్ ప్యాటర్న్లో కూడా మార్పులు వచ్చే కొన్ని సందర్భాలు ఉన్నాయి. అలాగే మనం ఫింగర్ ప్రింట్ తీసుకున్నా కూడా ఇక్కడ కూడా కొన్ని మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటాయి. ఎందుకంటే బయోకెమికల్ చేంజెస్ అనేవి నిత్యం జరుగుతూ ఉన్నది కాబట్టి.
మరి ఈ నేపథ్యంలో మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో నకిలీ ఓట్లను మనం ఎలా ఆపాలి అనేటువంటి ఒక ప్రక్రియపై ముందుగా ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలి. ఈరోజు అడ్వకేట్ ఉపాధ్యాయ గారు లేవనెత్తినటువంటి అంశం నిజంగా అభినందనీయం. వారి ఉద్దేశం ఒకటి, అదేమిటంటే సరైన ఓటర్ మాత్రమే ఎలక్షన్ ప్రాసెస్లో ఉండాలి. ఓకే. ఇంకోటి డ్యూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ అని అంటాం. ఒకే వ్యక్తి మోర్ దెన్ వన్స్ వేయటం, మరి ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇంత పకడ్బందీగా మనం టెక్నాలజికల్ సర్వే అలాగే ఎలక్ట్రానిక్ సర్వీలెన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎలా జరుగుతోంది డూప్లికేషన్. అలాగే మనం చూసినట్టయితే అపార్ట్ ఫ్రమ్ డూప్లికేషన్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి. మరి వీటన్నిటికీ సరైన సమాధానంగా మనం బయోమెట్రిక్ని కానీ లేక ఐరిస్ మెథడ్ని కానీ వాడగలమా అనేది ఒకటి ఫస్ట్ చూడాలి. ఓకే. మనకంత టెక్నాలజీ ఫీజిబిలిటీ ఉందా? ముఖ్యంగా ఐఐటీస్తో కానీ లేదా అతిపెద్ద ఏదైనా ఒక ఇటువంటి టెక్నాలజీ డెవలపింగ్ సంస్థలతో కానీ మనం ముందు ఈ విషయాన్ని ముందు పెట్టి ఆలోచన చేయాలి. ఎందుకంటే భారతదేశంలో నలుమూలలా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కానీ మరి ఇంకోటి మనం ఏమనుకుంటున్నాం అంటే రాబోయే రోజుల్లో సింగిల్ ఎలక్షన్ సిస్టమ్ కూడా అనుకుంటున్నాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్, జమిలీ ఎలక్షన్స్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి ఆ సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిజంగా అది ఫీజిబులేనా? ఒక రకంగా చెప్పాలి అంటే సొసైటీ ఎలివేటెడ్గా ఉంటే మనం ఇటువంటి ప్రక్రియను చేపట్టవచ్చు. అండ్ వీ కెన్ హ్యావ్ ద రిజల్ట్ ఆల్సో విత్ ఇన్ ఫ్యూ అవర్స్. ఎందుకంటే ఇంటగ్రేటెడ్ సిస్టమ్ ఉందనుకోండి, డేటా సర్వర్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసామంటే మొత్తం దేశం యొక్క రిజల్ట్ మనం ఫ్యూ అవర్స్లో కనుక్కోవచ్చు. కానీ అటువంటి పాసిబిలిటీ ఉందా అనేది మనం చూడాలి. ముఖ్యంగా ఇక్కడ ఆనరబుల్ సుప్రీంకోర్టు ముందుకు ఈ విషయం వచ్చినప్పుడు ముందు వారు నిరాకరించారు. ఎందువల్ల అంటే ఇది ఎలక్షన్ ప్రాసెస్ మధ్యలో ఇటువంటి మేము ఎంటర్టైన్ చేయలేము అన్నారు. అసలు ఈ కేసును టేకప్ చేసినటువంటి ఆ ద్విసభ్య ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఉన్నారు, సూర్యకాంత్ గారు, జస్టిస్ సూర్యకాంత్ గారు ఉన్నారు. అలాగే జోయ్ మాల్యా బాగ్చి గారు కూడా ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్. మరి నిజంగా చెప్పాలి అంటే వారి ఆలోచన విధానం కూడా ఎలా ఉంటుందంటే దేశంలో ఒక కొత్త ఏదైనా ఒక విధానాన్ని ప్రవేశపెట్టాలి అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. ఫీజిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి దానిపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత టెక్నాలజీ కనుక నిజంగా అడాప్టబిలిటీ ఉంది అని కనుక అనిపిస్తే దాన్ని కొన్ని ఎక్స్పెరిమెంటల్గా కొన్ని చోట్ల ప్రవేశపెడతారు. ఫస్ట్ ఫేజెస్లో ఇప్పుడు మీరే చూసారు, ఫస్ట్ మనం బ్యాలెట్ పేపర్ మీద మార్క్ చేసేవాళ్ళు. ముఖ్యంగా మా చిన్నతనంలో మాకు బ్యాలెట్ పేపరే అలవాటు ఉండేది. మళ్ళీ ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ చేస్తున్నాం. మరి మేబీ ఇన్ ది టైమ్స్ టు కమ్ మనం డిజిటల్ ఓటింగ్ కూడా చేస్తాము. అలాగే ఇప్పుడు ఐరిస్తో కానీ ఇట్లాంటి అనుసంధానం కూడా ఉండొచ్చు. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ వెల్కమ్ సైన్. అయితే ముందుగా ఆ టెక్నాలజీని అందుకోవడానికి సొసైటీని కూడా ప్రిపేర్ చేయాలి. మార్పుకు తగినట్టు మనం కూడా ప్రిపేర్ అయితే టెక్నాలజీని అందుకోవచ్చు. అలాగే ఫ్రాడ్ను కూడా మనం హ్యాకింగ్ కానీ దాంట్లో మరొక అంశం ఉంది అశోక్ గారు. ముఖ్యంగా హ్యాకింగ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా మేజర్ థ్రెట్గా మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనకు సైబర్ లాస్లో కూడా హ్యాకింగ్ గురించి చాలా స్ట్రింజెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఎందుకంటే హ్యాకింగ్ అనేటువంటిది పెనట్రేషన్ ఇంటూ ది వాల్యుబుల్ డేటా ఆఫ్ ది అదర్ పర్సన్ వితౌట్ హిస్ కన్సెంట్ అనేది లాలో చాలా పెద్ద నేరం. వారి ప్రైవసీని మనం దెబ్బతీస్తున్నాం కదా. మరి అటువంటి డేటా ప్రైవసీ విషయంలో అలాగే డేటా సేఫ్ గార్డ్ విషయంలో కూడా కొత్త టెక్నాలజీస్ రావాలి, ఫైర్ వాల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. అలాగే ఈ కలెక్టెడ్ డేటా అనేటువంటిది మనం ఎక్కడ స్టోర్ చేసి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలాగే దీని అథెంటిసిటీ ఏంటి, ఇవన్నీ చాలా ఇదొక లాంగ్ ప్రాసెస్. కాబట్టి అలా మనం వెళ్ళినప్పుడు దీని ఫీజిబిలిటీస్ని బట్టి అడాప్ట్ చేసుకోగలమని నేను అనుకుంటాను. అయితే ఇక్కడ ఒక పాయింట్ మెయిన్గా ఏంటంటే ఎన్నికలకు సంబంధించి ప్రజెంట్ మనం వాడుతున్నది ఈవీఎంస్. ఈవీఎం కూడా ఎలక్ట్రానిక్ మిషన్సే. అవి కూడా వాటిని కూడా హ్యాక్ చేయొచ్చనో లేదంటే మ్యానిపులేట్ చేయొచ్చనో, బ్యాటరీస్ ఇలా గందరగోళంగా ఉంటుంది. లేదంటే ఒక పార్టీకి ఓటు వేస్తుంటే అది వెళ్ళి ఇంకొకరికి పడతాం. ఇలాంటి ఎక్కువ చర్చ చూస్తున్నాం, దీనికి సంబంధించిన ఎక్కువ వార్తలు చూస్తున్నాం. సో ఈ సిచ్యువేషన్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి దేశానికి సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్స్ కావచ్చు, లేదంటే దేశానికి సంబంధించినటువంటి ఈవీఎంకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నటువంటి ఈ తరుణంలో కొత్తగా ఏదన్నా చేయాలనుకుంటే ఈ ఈవీఎంస్ కూడా అలాంటి పరిస్థితులే కదా. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసి చూడలేమా? డెఫినెట్గా మీరు అన్నది కూడా ఒక మంచి కేస్ స్టడీని. ఎందువల్ల అంటే
ఈవీఎంస్ని మనం ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, ఈవీఎంస్ని మనం ఎలా అడాప్ట్ చేసుకున్నాం, అలాగే ఈవీఎంస్తో మనం ఎలా ముందుకు పోతున్నాం, ఇప్పుడు మామూలుగా అలవాటు అయిపోయాయి మనకు. మరి ఇలా మనం ఈ పకడ్బందీగా మనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఐరిస్ కానివ్వండి, దీన్ని కూడా మనం ప్రవేశపెట్టలేమా అని కూడా ఒక ఆలోచన వస్తుంది. ఎందువల్ల అంటే ప్రవేశపెట్టినప్పుడు ఏది కూడా కొత్తనే, విత్ టైం ఓవర్ ది ఇయర్స్ అది అలవాటు అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం ఒక విషయాన్ని చూడాలి, అది ఎంత టైంలో అది మనం చేయగలం. అసలు ఈ టెక్నాలజీ ఇప్పటికి కూడా ఈవీఎంస్ మొరాయించాయని మనం న్యూస్ పేపర్లో కూడా చూస్తుంటాం. మరి మొరాయించడం వల్ల నిజంగా ఎలక్షన్ ప్రాసెస్కి ఎంత కష్టం చూడండి. అలాగే ఇటువంటి మొరాయించినటువంటి ఈవీఎంస్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఎప్పుడు కూడా టెంపరేచర్ సెన్సిటివ్గా ఉంటాయి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ టైం జోన్స్ కానివ్వండి, స్పేస్ జోన్స్ కానివ్వండి, టెంపరేచర్ జోన్స్ కానివ్వండి, క్లైమేటిక్ జోన్స్ కానివ్వండి, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఇది చాలా పెద్ద ప్రహసంగా మనం భావించవచ్చు. ఎందువల్ల అంటే భారతదేశంలో చాలా వైవిధ్యభరితమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మరి అక్కడ కూడా రాజస్థాన్లో ఇప్పుడు కనుక మనం సమ్మర్లో వెళ్ళినట్టయితే యూ కెన్ ఈజీలీ సీ టెంపరేచర్ సోరింగ్ బియాండ్ 50 degrees, సమ్టైమ్స్ రీచింగ్ అప్ టు 55 degrees. మరి అటువంటి టెంపరేచర్స్లో మనం వాడే అప్లయన్సెస్ నిజంగా పనిచేస్తాయి. అలాగే సమ్ ప్లేసెస్ ఆర్ దేర్ వేర్ పెరెన్నియల్ రెయిన్స్ ఆర్ దేర్. మరి ఆ మాయిశ్చర్ వల్ల, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ వెట్నెస్ వల్ల కూడా ఈ మిషన్స్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా, ఇవన్నీ మనం చూసుకొని ఫుల్ ప్రూఫ్గా ఒక సిస్టమ్ తయారు చేసుకోవాలి. అలాగే ప్రజల్లో చక్కటి అవగాహన రావాలండి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజం నిజంగా చైతన్యవంతంగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ గుడ్ టు వెల్కమ్. కానీ మనం చేసే ముందు అట్లీస్ట్ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మేజర్ మెట్రోస్ ఉంటాయి కదా, న్యూఢిల్లీ కానివ్వండి, బాంబే కానివ్వండి, అలా ప్లేసెస్లో మనం ఏం చేయాలంటే ఎక్స్పెరిమెంటల్గా వాటిని కండక్ట్ చేయాలి. హౌ పీపుల్ రియాక్ట్ టు దట్ అని మనం చూడాలి. ఎందువల్ల అంటే ఒకప్పుడు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చేదానికి ముందు కూడా టెస్ట్ డోస్ ఇచ్చేవారు. అంటే ఎంత అలర్జీ ఉంటుందో ఒక మనిషిలో, స్వీకరణ శక్తి ఉందా లేదా అని చూసేవారు. అలా ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒక ఎలక్షన్ విషయంలో ఒక టెస్ట్ డోస్ లాగా ఒక ఎక్స్పెరిమెంటేషన్ చేసి అది కనుక సక్సెస్ఫుల్ అయ్యి అందరిలో కనుక ఇటువంటి టెక్నాలజీని ఆహ్వానిద్దాం అనేటువంటి ఒక భావన కలిగి, అలాగే ప్రజలందరూ కూడా ఈజీగా దీన్ని అడాప్ట్ చేసుకోగలిగితే, అలాగే మరీ ముఖ్యంగా ఈ టెక్నాలజీ అనేది మనం అక్కడ ప్రవేశపెట్టడం ఎకనామిక్గా కూడా మనం చూసుకోవాలి. భారతదేశంలో ఇన్ని ప్రాంతాలకు మనం చేర్చగలమా, ఎకనామిక్గా కూడా ఇది ఉంటుందా అని ఇవన్నీ చూసుకొని అప్పుడు కనుక బాగున్నట్టయితే మనం ప్రవేశపెట్టచ్చు. మన అందరి లక్ష్యం ఒకటే, నకిలీ ఓట్లను నిరోధించడం. ఎందువల్ల అంటే అది డెమోక్రసీకి చాలా పెద్ద పెట్టండి. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో అంటారు పైరసీ, ఫిలిం పైరసీ అనేది ఇట్ కిల్స్ ది ఇండస్ట్రీ అని అంటారు. అలాగే ఇక్కడ కూడా నకిలీ ఓట్ల వల్ల ఏమంటే ఇట్ కిల్స్ ది డెమోక్రసీ. అటువంటి డెమోక్రసీకి ఇంత పెద్ద పెనుముప్పైనటువంటి నకిలీ ఓట్లను అనేక విధాలుగా నిరోధించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కూడా అది ఇంకా వెళ్ళిపోతోంది. ఎలాగో చాప కింద నీరులాగా అది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకోవాలి. ఇది నిజంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ ఐడియా అని నేను అనుకుంటాను. చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. మనం టెక్నాలజీని విరివిగా వినియోగించుకోవాలి సొసైటీ, అప్పుడే అది ఒక ఎలైట్ సొసైటీగా మారుతుంది. సైడ్ బై సైడ్ సొసైటీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం అప్లై చేయడానికి కావాల్సిన మోడస్ ఆపరాండి అని మనం అంటాం, దాన్ని కూడా మనం తయారు చేసుకొని ఒక స్టడీ కండక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఇది నిజంగా చేయగలమని కనుక మనం భావించినట్లయితే నిపుణులు కూడా ఈ విధంగా వీలుంటుంది. ఇంకోటి న్యాయ నిపుణులు కూడా దీంట్లో తలెత్తేటువంటి సమస్యలకు పరిష్కారం మనం న్యాయబద్ధంగా మనం చేయగలమని కనుక అనుకుంటామో అప్పుడు నిజంగా ఇది ఫీజిబుల్ అనే అనుకుంటాను. అలాగే ఇప్పుడు కేసు కూడా మన ఆనరబుల్ సుప్రీంకోర్టు ముందు ఉంది. సుప్రీంకోర్టు అంటేనే మోస్ట్ ఎలైట్ బాడీ ఆఫ్ పర్సెప్షన్ అని, అసలు వారి ఆలోచన విధానం అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి వారు అన్ని కోణాల ద్వారా ఈ యొక్క అంశాన్ని పరిశీలన చేస్తారు. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారి పరిశీలన, వారి యొక్క ఆలోచన సరళి, అలాగే వారు సంప్రదించేటువంటి సంస్థలు, వివిధ కేటగిరీస్ ఆఫ్ పీపుల్, వీళ్ళందరి యొక్క అభిప్రాయాలను కూడా జోడించుకొని ఒక చక్కటి ఫలితం కానీ, ఒక చక్కటి సందేశం కానీ, ఒక చక్కటి మార్పు కానీ మనం చూడబోతున్నాం అని నేను అనుకుంటాను. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి అంశము. సుప్రీంకోర్టు దీన్ని ఒక పారదర్శకంగా ఎలాంటి తప్పులు జరగకుండా ఏంటి వ్యాలిడ్గా ఏం జరుగుద్ది, ఒకవేళ అలాంటి ప్రక్రియని ఇన్వాల్వ్ చేయగలిగితే
దేశంలో ఎన్నికలకు సంబంధించిన సరళ మీద ఎలాంటి మార్పులు చేర్పులు వస్తాయనేది కూడా ఒకసారి వాళ్ళు వివరించగలిగి ప్రజలకు సంబంధించినటువంటి ఈ శాంటిటీని కావచ్చు, లేదంటే ఎన్నికల కమిషన్ మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు ఈ పిటిషన్ ఏదైతే ఉందో చాలా కీలకమైనటువంటి పిటిషన్. మరి దీన్ని సుప్రీంకోర్టు విచారణ అర్హత ఉందని చెప్పేసి వాళ్ళు స్వీకరించడం కూడా జరిగింది. ఆ తర్వాత విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటనేది కూడా వాళ్ళు బయట పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఏం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఎన్నికల సరళ మీద దేశంలో ప్రతి సామాన్యుడికి సంబంధించి ఓటు హక్కు విలువైనది అనేది ఎంత గొప్పగా మనం చెప్తా ఉంటామో, దాన్ని వినియోగించడంలో ఎలాంటి తప్పులు జరగకుండా ఒక పారదర్శకంగా ఎన్నికలు జరగాలనేదే దీని యొక్క సిద్ధాంతం. కాబట్టి దీని ఎన్నికల కమిషన్ ఎలా నిర్ణయిస్తుంది, అలాగే సుప్రీంకోర్టు దీని మీద ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది మాత్రము చూడాల్సి ఉంది. స్టే ట్యూన్ విత్ 4 Sight TV.